ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే గులాబ్ జామ్. మా పిల్లలు మొన్న సండే నుంచి అడుగుతున్నారు, అయితే నేను టైం లేక చేయలేకపోయినా. అయితే ఈరోజు స్కూల్ నుంచి వచ్చే వరకు మాకు గులాబ్ జామ్ చేసేట్టు మమ్మీ అని చెప్పేసి అన్నారు. అందుకోసమే గులాబ్ జామ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను. షుగర్లెస్ కోవా, ఇది స్వీట్ షాప్లో దొరుకుతుంది. ఇంకా ఇందులోకి షుగర్, ఇలాచీ పౌడర్, మిల్క్, మైదా మనకు కావాల్సినంత తీసుకోవాలి. ఇది ఆల్రెడీ కోవా కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి పాలు ఎంత పడతాయో అంత అనే తీసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని మంచిగా కలుపుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి గులాబ్ జామ్ చేయి మమ్మీ అని చెప్పారు. సండే నుంచి అడుగుతున్నారు. నాకే టైం వీలు కాక ఇంకా నేను చేయలేను. ఆల్మోస్ట్ ఏ ఫుడ్ అయినా కానీ, ఏ రెసిపీ అయినా కానీ 90% నేను ఇంట్లోనే చేస్తాను. బయట ఫుడ్ అసలు అలో వేయ. ఇక ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు అడిగితే డాడీ బయటికి తీసుకువెళ్ళు అన్నప్పుడు మాత్రమే. కానీ ఆల్మోస్ట్ మాత్రం నేను ఇంట్లోనే ట్రై చేస్తాను ఏదైనా. కోవాను అయితే మంచిగా కలిపేస్తున్నా. ఇంకా కోవా, మైదా, ఇక కొంచెం ఇది మిల్క్ అనేటివి కొన్ని పడతాయి. మరీ గట్టిగా అవుతుంది, కొంచెం లూజ్ లేదు కాబట్టి కొన్ని పాలు, కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. మంచిగా సాఫ్ట్గా కలుపుకొని రౌండ్గా మంచిగా సాఫ్ట్గా వేస్తే గులాబ్ జామ్ అనేది నూనెలో వేయగానే ఇరిగిపోకుండా మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది. అందుకనే మనం పిండి మంచిగా కలుపుకుంటే దాంట్లోనే ఉంటుంది, మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. కచ్చపక్క కలుపుకొని నూనెలో వేస్తే పట్ అని ఇచ్చుకపోతాయి. ఇంకా కోవా అయితే కలిపేసుకున్నాము, మంచిగా కలిపేసుకున్నాము. అయితే నేను ఇక్కడ 1/2 kg కోవా తీసుకున్నా కాబట్టి ఇంకా 1/2 kg షుగర్ తీసుకోవాలి. ఫస్ట్ ఇది నానబెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. ఆ లోపు మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. కోవా అయితే మంచిగా కలిపేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఆ లోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోసుకుందాం. ఫస్ట్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గులాబ్ జామ్, తక్కువ ఉంటే బాగుండదు. ఎందుకంటే మనము స్వీట్ కదా, గులాబ్ జామ్ అంటేనే మనకు గుర్తొచ్చేది స్వీటు. అందుకని స్వీట్గానే ఉండాలి. షుగర్ కూడా అది షుగర్ సిరప్ కూడా ఎక్కువ స్వీట్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అందుకనే కోవాలో ఎంత తీసుకున్నామో షుగర్ కూడా దానికి సరిపోయేటంత తీసుకోవాలి షుగర్. అందుకనే నేను 1/2 kg కోవా తీసుకున్నా. ఇంకా షుగర్ కూడా 1/2 kg తీసుకుంటున్నా. కొంచెం సిరప్ ఎక్కువ ఉంటే కూడా గులాబ్ జామ్ తినేటప్పుడు సైడ్ నుంచి కొంచెం షుగర్ కూడా తాగుతారు కదా పిల్లలు. ఇది ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకున్నా. మంచిగా వాటర్ మరగాలి. ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా. వాటర్ మంచిగా మరిగితే షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఇది పక్కన పెట్టుకుందాం. గులాబ్ జామ్ చేద్దాం. అయితే మరుగుతుంది, ఇంకా బాగా మరిగించాలి. ఇంకా మరగబట్టి కూడా 5 మినిట్స్ అవుతుంది. ఇక అయినట్టే ఆల్మోస్ట్ షుగరు. ఇక కాగానే పక్కన పెట్టుకొని గులాబ్ జామ్ బాల్స్ రెడీ చేసుకుందాం. నానబెట్టుకున్న కోవా ఇంకా రౌండ్గా గులాబ్ జామ్ చేద్దాం. రౌండ్గా వేద్దాం. అయితే చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి రుద్దుకుందాం. ఇక్కడ రౌండ్గా మంచి షేప్లో గులాబ్ జామ్ చేసుకుందాం. ఇంకా సైజ్ వచ్చేసి అది మన ఇష్టము. పెద్దగా వేసుకుంటే ఇంకా అది షుగర్ సిరప్లో వేసే వరకు ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇంకా మీడియం చేసుకుంటే అది నానుతుంది కదా, షుగర్ సిరప్లో నానుతుంది కాబట్టి కొంచెం మీడియమే ఉండాలి. మీడియం ఉంటేనే ఆయిల్లో కూడా మంచిగా ఉడుకుతుంది. అందుకని నేనైతే మీడియం చేస్తున్నా. చాలా పెద్దగా ఉంటే సిరప్లో కూడా వేసేసరికి
చాలా లావు అయిపోతుంది ఇక గులాబ్ జామ్, లడ్డు లాగా అయిపోతుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. ఈవినింగ్ కాగానే మమ్మీ ఏమన్నా అంటుంటారు ఏదో ఒక. ఇవి గులాబ్ జామ్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు జామ్ అనేది మంచిగా రౌండ్గా చేసుకోవాలి. ఇవి ఇక్కడ చూడండి, ఇట్లా క్రాక్స్ వచ్చేసరికి ఆయిల్లో వేసేవరకు ఎగురుతుంది మొత్తం, ఇది చిట్కిపోయినట్టు అవుతుంది. జామ్ అనేది పర్ఫెక్ట్ రాదు. జామ్స్ అయితే రెడీ చేసుకున్నాం. ఇంకా ఫ్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా రెడీ చేసుకున్న గులాబ్ జామ్ వాటిని వేయించుకుందాం. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి చేయాలి. లోపల ఉన్న పిండి అనేది మంచిగా ఉడుకుతుంది. కోవా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి కలర్ రావాలి. ఈ కలర్ వస్తే బాగుంటుంది కలర్. ఇంకా తీసేసుకోవాలి. ఇంకో జామున్ అనేది పర్ఫెక్ట్ ఉంది, బాల్ అనేది పర్ఫెక్ట్ ఉంది. అందుకని ఎక్కడ విచ్చుకోకుండా బాగా వచ్చింది చూడు. ఇట్లనే రావాలి, ఇట్లా వస్తేనే బాగుంటుంది. ఇంకా తీసేసుకుందాం. రెడీ అయినట్టే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి రెసిపీతో మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా. మనం రెడీ చేసుకున్నాం కదా ఇంతకుముందు షుగర్ సిరప్. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఇక గోరువెచ్చగా అయ్యింది. ఇక చేసుకున్న గులాబ్ జాములు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న ఒక 15-20 మినిట్స్ తర్వాత మంచిగా నాని బాగుంటాయి. ఇక అప్పుడు ఇందులో వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెడితే జామున్ రెడీ అయినట్టే. ఇంకా షుగర్ అంతా ఇది జామున్ తీసుకుంటుంది కదా, అప్పుడు జామున్ అయితే ఇంకా అది షుగర్ సిరప్లో వేసేసుకున్నా. ఇక ఒక 15-20 మినిట్స్ అయితే మంచిగా నానుతాయి. అప్పటి వరకు పిల్లలు కూడా వస్తారు. ఇక పిల్లలు వచ్చే వరకు ఇవి నానుతాయి. నీకు ఒక సర్ప్రైజ్ నానా చూపియనా? నువ్వు మార్నింగ్ గులాబ్ జామ్ అడిగినావు కదా కన్నయ్య, అందుకోసమే గులాబ్ జామ్ చేసిన. నీకు ఇష్టం కదా గులాబ్ జామ్? గులాబ్ జామ్ బాగుంది చూడండి. గులాబ్ జామ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకో ఎంత బాగుంది చూడండి. మాకు కన్నయ్యకి ఇష్టమైన గులాబ్ జామ్ రెడీ. ఎట్లుంది కన్నయ్య? బాగుందా? సూపరా? చెప్పు మరి. మన వీడియో నచ్చినట్లయితే అని చెప్పు కన్నయ్య. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మళ్ళీ సబ్స్క్రైబ్ గంట మాత్రం మర్చిపోకండి. గులాబ్ జామ్ తిన్నాక చెప్పు నాని.